ఉగాది ఎందుకు చైత్రమాసంలోనే చేస్తారో మీకు తెలుసా? ఉగాది చైత్రమాసంలోనే చేయడానికి ఒక ముఖ్యమైన కారణముంది. భారతీయ కాలగణనం ప్రకారం సంవత్సరం ప్రారంభం వసంత ఋతువులో ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో ప్రకృతి మళ్లీ కొత్త జీవితం ప్రారంభిస్తుంది. చెట్లకు కొత్త ఆకులు చిగురిస్తాయి, పూలు పూస్తాయి, మామిడి చెట్లపై పూత వస్తుంది. ప్రకృతి మొత్తం కొత్తగా మారుతుంది. అందుకే ప్రకృతి పునరుద్ధానం ప్రారంభమయ్యే ఈ కాలాన్ని కొత్త సంవత్సరంగా ఎంచుకున్నారు. చంద్ర క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం మొదటి నెల. ఆ నెల మొదటి రోజు శుక్లపాడ్యమి, అదే ఉగాది. అందుకే ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది సృష్టి ప్రారంభాన్ని గుర్తుచేసే రోజు, కొత్త సంవత్సరానికి ఆరంభం, ప్రకృతి పునరుద్ధానం ప్రారంభమయ్యే రోజు, అలాగే జీవితం అన్ని అనుభవాలతోనే పూర్తవుతుంది అని చెప్పే ఒక గొప్ప సందేశం. ప్రతి ఉగాది మన జీవితంలో ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త అవకాశాలతో ముందుకు సాగడానికి ఇదొక మంచి అవకాశం. అందుకే ప్రతి సంవత్సరం ఉగాదిని ఎంతో ఆనందంగా మరియు భక్తితో జరుపుకుంటారు. ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు అని ఒక లాంగ్ వీడియో చేసి ఈ వీడియో కింద లింక్ చేశాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.